విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీ గూటికి చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అసలు నిజమెంత? విజయసాయి వైసీపీకి దూరమైన తర్వాత ఢిల్లీ స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? కేంద్రంతో సత్సంబంధాలు నేర్పడంలో పార్టీ ప్రస్తుత నాయకత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? గతంలో పార్టీలో కోటరి అడ్డుగా ఉందని ఆరోపించి రాజకీయాలకు దూరమైన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి చేరేందుకు ఎందుకు సుముఖత చూపుతున్నారు? అధినేత జగన్ విజయసాయిరెడ్డి మధ్య నడుస్తున్న ఈ తెర వెనుక మంతనాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులకు తెరలేపబోతున్నాయి? వైసీపీలో అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. విజయసాయి నిష్క్రమణ తర్వాత ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలను నడపడం క్లిష్టంగా మారిందని అంటున్నారు. దీంతో మాజీ ఎంపీని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి ఢిల్లీ వ్యవహారాలను అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది. విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ ప్రయత్నం ఎక్కడి నుంచి మళ్లీ మొదలైంది అన్న విషయంపై స్పష్టత లేదని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో తన మాటకు విలువనివ్వడం లేదని, అధినేత జగన్ కు తనకు మధ్య బలమైన కోటరి అడ్డుగా నిలుస్తోందని ఆరోపిస్తూ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అంతేకాకుండా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత పార్టీలో పరిణామాల పట్ల, జాతీయ రాజకీయ వ్యవహారాల పట్ల సోషల్ మీడియా వేదికగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు అధినేత జగన్ వ్యవహార శైలిని తప్పుబడుతూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేసినా అదంతా అభిమానంతో చేసిన కామెంట్లుగానే వైసీపీ నాయకులు భావిస్తున్నారని అంటున్నారు. పార్టీలో లోపాలను సరిదిద్దుకోవాలని విజయసాయిరెడ్డి చేసిన సూచనలుగానే పరిగణిస్తున్నారని పరిశీలకులు చెప్పారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీలో చేరుకోవాలనే అధిష్టానం భావించడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇందుకు విజయసాయిరెడ్డి సమర్థత కూడా ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ పక్కనే ఉంటూ వచ్చారు విజయసాయిరెడ్డి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టపరిచారు. అదే సమయంలో ఢిల్లీలో తనకున్న పరిచయాలతో బీజేపీతో సత్సంబంధాలు ఏర్పడేలా చక్రం తిప్పారని గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఈ పని సరిగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి 4 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ వారు కేంద్రంతో బలమైన రాజకీయ సంబంధాలు నెరవడంలో అంతగా ఫలితాలు సాధించలేకపోతున్నారని అధినేత జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో గతంలో విజయసాయిరెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకొని ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అధినేత జగన్ తన స్నేహితుల వద్ద చెప్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా అధినేత అవసరాన్ని గుర్తించి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. దీంతో పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని చెబుతున్నారు. జగన్ విజయసాయిరెడ్డి మధ్య పెద్దగా వివాదం ఏదీ లేకపోవడం, పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరకపోవడం వల్ల ఆయనను తిరిగి చేర్చుకోవడంపై పెద్దగా అభ్యంతరాలు లేవని అంటున్నారు. ప్రధానంగా పార్టీకి విజయసాయిరెడ్డి అవసరం ఎక్కువగా ఉండటం కూడా ఆయన పునరాగమనానికి ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య సమాలోచనలు మాత్రమే జరుగుతున్నాయని, తుది నిర్ణయం జరగడానికి మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.